బద్వేల్ పట్టణంలోని శ్రీ బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీవీఆర్ విద్యా సంస్థల సెక్రటరీ రితీష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు. మీ ముందు మాట్లాడడానికి అర్హత కలిగించిన నా గురుదేవులకి, నన్ను కాపాడుతున్న నా ఇష్టదైవానికి ప్రార్థన చేస్తూ వేదిక నిర్వహించిన మన విద్యా సంస్థల సెక్రటరీ రితీష్ బాబు గారికి అండ్ మై కొలీగ్ ప్రిన్సిపాల్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ మనం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనిలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టు కాకుండా అండ్ వీ షుడ్ ప్లెడ్జ్ అవర్ సెల్వ్స్ ఫార్ అవర్ ఫ్లాగ్ షుడ్ ఫ్లై ఇన్ ది వరల్డ్ యాజ్ ఎ సూపర్ పవర్. దానికోసం వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 65% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ 39 years old. అనదర్ 5 yearsలో 29% ఏజ్లోకి 75% ఆఫ్ పాపులేషన్ వస్తున్నారు. అంటే భారతదేశంలో యువత మెయిన్ అవుతారు. రేపు మీరు ఇవాళ ఉన్నవాళ్ళు అనదర్ 20 years యు ఆర్ గోయింగ్ టు బి 40 years old. సో మీ చేతుల్లో భారతదేశం ఉంది. మనంత భారత ఫ్లాగ్ ఏం చేస్తున్నాం? ఒక సెల్ఫ్ గవర్నింగ్ కంట్రీ లాగా ఉన్నది. 21 గన్స్తో మీరు ఎప్పుడైనా వీడియో చూస్తే పొద్దున్నే 21 గన్స్తో సల్యూట్ తీసుకుంటారు ఫ్లాగ్ని. సారీ ఏమైంది? వాటర్ పాజిటివ్ సొసైటీ కోసం, మరి సొసైటీ కోసం వెనుక తిరిగిచ్చే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి, ఇండియా స్ట్రాంగర్గా మరియు వైబ్రెంట్ ఇండియా, ఎన్నో స్కీమ్స్ తెస్తున్నారు, ఎన్నో యూనిటీ ఫ్రంట్లో మనందరినీ తీసుకొని వస్తున్నారు ప్లాట్ఫామ్లో కంట్రీ. సో పేట్రియాటిక్ కంట్రీ. మనం ఆ రోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళ సాక్రిఫైజెస్ దేనికోసం? వాళ్ళ ఒక విజన్ ఉండే. మనందరికీ సిటిజన్స్కి బాధ్యతపూర్వంగా ఒకటి, ఇలాంటి కంట్రీ, ఇలాంటి దేశం ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్కి, ఫ్యూచర్ ఆఫ్ యూత్కి ఇవ్వాలనేదే వాళ్ళందరిది. ఈరోజు మనం లార్జెస్ట్ డెమోక్రసీ ఎంజాయ్ చేస్తున్నాం. మరియు మన కంట్రీ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీథింగ్ లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీ అవుతుంది. అందుకే అందరూ మన కంట్రీ సైడ్ చూస్తున్నారు. పాపులేషన్ పెరుగుతుంది, ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది, జాబ్ ఓరియంటేషన్ పెరుగుతున్నాయి. అన్ని కంట్రీస్ మన దగ్గరికి జాబ్స్కి ఇవ్వాలనేసి, లేకపోతే ఫ్యాక్టరీస్ తీసుకోవాలి రావాలనుకుంటున్నారు. దానికోసం మీరు నేర్చుకున్నది, యంగ్స్టర్స్ అందరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీరు ఎక్స్పోజ్ చేయాలి.